ఏపీ డిఎస్సి క్విజ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుగులో. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగానికి రూపకర్త ఎవరు? ఆప్షన్స్: మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రెండవ ప్రశ్న, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ? ఆప్షన్స్: జనవరి 26, 1950వ సంవత్సరం, ఆగస్టు 15, 1947వ సంవత్సరం, నవంబర్ 26, 1949వ సంవత్సరం, అక్టోబర్ 2వ తేదీ, 1950 సంవత్సరం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జనవరి 26, 1950 సంవత్సరంలో మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మూడవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్స్: డి అంజయ్య, బి కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, నీలం సంజీవరెడ్డి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నీలం సంజీవరెడ్డి. నాలుగవ ప్రశ్న, బాల్య దశలో అభివృద్ధి వేగంగా జరిగేది ఏది? ఆప్షన్స్: శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పైవన్నీ. సో రైట్ ఆన్సర్ ఈజ్ బాల్య దశలో పైవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్ డి ఈజ్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, జీన్ పియాజే సిద్ధాంతం ఏ అంశానికి సంబంధించినది? ఆప్షన్స్: బుద్ధి వికాసం, భావోద్వేగ వికాసం, శారీరక వికాసము, సామాజిక వికాసం. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బుద్ధి వికాసం. ఆరవ ప్రశ్న, ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణం ఏది? ఆప్షన్స్: శిక్ష విధించడం, విద్యార్థులపై ప్రేమ, కఠిన నియమాలు, అధిక హోంవర్క్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విద్యార్థులపై ప్రేమ. ఏడవ ప్రశ్న, బోధనలో ప్రశ్నోత్తర పద్ధతి ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్: సమయం వృధా, జ్ఞాపక శక్తి తగ్గింపు, ఆలోచన శక్తి పెంపు, శిక్ష విధించడం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆలోచన శక్తి పెంపు. ఎనిమిదవ ప్రశ్న, నౌన్ అంటే ఏమిటి? ఆప్షన్స్: క్రియ, పేరు తెలిపే పదం, విశేషణం, సర్వనామం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పేరు తెలిపే పదము. తొమ్మిదవ ప్రశ్న, అతడు ఏ భాషా భాగం? ఆప్షన్స్: నామవాచకం, క్రియ, సర్వనామం, విశేషణం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అతడు అనేది సర్వనామం. పేరుకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. సో లాస్ట్ క్వశ్చన్, 15 ఇంటూ 4 ఈక్వల్ టు డాష్, 15 ఇంటూ 4 ఈక్వల్ టు లేదా 15 4 జార్. సో ఆప్షన్స్: 45, 50, 55, 60. సో రైట్ ఆన్సర్ ఈజ్ 15 4 జార్ 60. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Thank you for watching. Please do like, subscribe for more updates.